పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డు తలగొద్దు. పిసిసి చీఫ్ లోక్సభలో గర్జించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు. కులగణనతో దేశం చూపు తన వైపుకు తెలంగాణ సర్కార్. ఇప్పుడు మహాధర్నాతో బీసీ రిజర్వేషన్లపై సీఎం పోరు. జంతర్ మంతర్కు తరలిన కాంగ్రెస్ నేతలు. హస్తినాలో తెలంగాణ హల్చల్. జనహిత పాదయాత్ర టు ఢిల్లీ. జనహిత పాదయాత్రలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 4 రోజుల పాదయాత్ర తర్వాత చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి నేరుగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాట్లతో పాటు లోక్సభలో పార్టీ ఎంపీల వాయిదా తీర్మానం, నిరసన కార్యక్రమాలను కూడా పరిశీలించారు. మంత్రులంతా ఢిల్లీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి తదితరులంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హస్తినా బాట పట్టారు. ఇక ఈ రకంగా మరి మోతమోగుతుందట ఢిల్లీలో. ఇక జంతర్ మంతర్ దగ్గర ఎంతవరకైనా పురాస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కగా మేము అమలు చేస్తాము, క్షేపించి తీరుతామని ఈ రకంగా కంకరం కట్టుకొని కాంగ్రెస్ కోల్యాగలు ఇక ఢిల్లీ బాట పట్టినాయి. ఇక మరి పెద్ద పెద్ద తలకాయలు ఇలా జంతర్ మంతర్ కాడ బ్రహ్మాండంగా ఇక మరి మోత మోగుతుందట. చూడాలి మరి ఈ కథ ఎందాక మోగుతుంది, ఎట్టంటే సంగతి. ఇక దీని మీద మరి బీజేపీ కోల్యాగలు ఏమంటాయి, మోదీ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా ఈ బీసీ బిల్లు తోవ సాగు చేసుకొని ముంగడి పోతుంది అనేది చూద్దాం ముందు. ఇక పోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతులు లేవు. మంత్రివర్గ అనుమతులు ఉన్నాయనడం అవాస్తవం. కంగారు పడొద్దు, అన్ని వివరాలు అసెంబ్లీ ముందు పెడతాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది వాస్తవం. చర్చలు జరిగిన తర్వాతే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక మంత్రివర్గం కూడా కూర్చుంది, మాట్లాడింది. ఇక ఆయన మాత్రము ఆయన నేను కట్టిన కాళేశ్వరం ఇంకా ఆయన హరీష్ రావు కూడా అంటుండేగా, అల్లుడు కూడా అంటుండే 100 ఏళ్ల భవిష్యత్తు కోసము కాళేశ్వరం కడితే ఇవాళ అది కమిషన్ల కాళేశ్వరం అని, కూలేశ్వరం అని, శనేశ్వరం అని ఎన్నో తీరుగా కాంగ్రెస్ వాళ్ళు లెంకలు కొడుతుర్రు అనేది హరీశమయ్య ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మా మామ మెదడు మొత్తం రంగరించి, మొత్తం పెద్ద మెదడు చిన్న మెదడు అరిగించి కరిగించి కొలిమిల కనుక ఇనుప ముక్కని పెట్టి దాన్ని ఎర్రగా చేసి ఇక కరిగించి ఇటు గుద్ది అటు గుద్ది తలకాయను ఇక్కడ గుద్దుకొని మెదడును ఇటు మీదంగా గుద్ది నానా రకాల వస్తవాడి సీతమ్మ చెర ఎల్లబోసి చిన్న మెదడు సితికిపోతట్టుగా ఆలోచన చేసి మెదడంతా రంగరించి మా మామ కాళేశ్వరం కడితే అదంతా తప్పుల తడక అని మీరు ఎట్లా అంటారు? అది 100 ఏళ్ల భవిష్యత్తుకు మా మామ ఈ రకంగా నిర్మాణం చేపడితే మీరు ఇవాళ బట్టగాల్చి మా మామ మీద చేస్తున్నారు అనేది ఇప్పుడు హరీష్ కోల్లాగా లెంకలు కొడుతుంది. ఇక నువ్వట నేను బట్ట ఇక ఈ ముచ్చట కేసీరావు శివలో పడ్డది. ఇక మరి ఎట సంగతి ఏంది ఏం కథ? ఇక మరి అందులో ఇంజనీర్ల కోల్లాగలే కోట్లకు మింగినాయి. మరి ఇక ఇంట్లో పెద్ద కోల్లాగలు ఏ పాడి మింగే. ఇక రేపో మాపో కేసీరావయ్య, హరీశమయ్య, ఈటే రాజయ్య అత్తగారింటికి పోయే యాళ్ళ అయ్యింది అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తున్న యాళ్ళ. ఇక కాళేశ్వరం అని ఇసురుక పడుతుర్రు. కాళేశ్వరము అసలు కథ, కాళేశ్వరం కడితే ఎంత అభివృద్ధి, కాళేశ్వరం కడితే జనాలకు ఎంత మేలయ్యింది. ఇక నేను కన్నబాధల బట్టి కాళేశ్వరం కడితే
ఇవాళ మీరు కాకును పొడిచినట్టు పొడుస్తున్నారు. ఇక నేను అసెంబ్లీలో అడుగు పెడతా. ఇన్ని రోజుల దాకా ఏదో ఉడత ఊపులు ఊపుతా ఉంటే చూసుకుంటూ కూర్చున్నా. ఇక బాయికాడ కూడా నాకు నిద్ర పడతలేదు.